శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నవంబర్ 24వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి మేషరాశి వారికి ఈ వారంలో లాభసాటిగా ఏర్పడినటువంటి గ్రహం మరి శని గ్రహం. మరి ప్రస్తుతం శని గ్రహం లాభస్థానంలో రుజు మార్గంలోకి రావడం వల్ల జాతకుడికి ఏంటంటే వృత్తి వ్యవహారాల్లో అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. చేసే ప్రయత్నాలు ప్రోత్సాహకరంగా ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే నూతన ఉపాధి అవకాశాల కొరకు కానీ నూతనంగా ఏదైనా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి అనుకూలంగా రావడం జరిగింది. అయితే ముఖ్యంగా రాశ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు చతుర్థ స్థానంలో నీచ స్థానం అందు ఉండడం జరిగింది. అంటే ఒక విధంగా జాతకుడికి కుజుడు అష్టమాధిపతి అవుతుంటాడు. వాస్తవానికి మేషరాశి వారికి కుజుడు లగ్నాధిపతి రాశ్యాధిపతి అయినప్పుడు కూడా అష్టమ భావ కారకత్వాలు కూడా ఉండడం వల్ల ఏదైనా కుజుని కారకత్వాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఇనీషియల్గా స్ట్రగుల్ ఇచ్చి దాని తర్వాత మంచి చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కుజుడు జాతకుడికి ప్రస్తుతం ఉన్నటువంటి ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారడానికి ఈ గ్రహస్థితి అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడు ఏదైనా ఒక ఎసెట్ ఒక చోటలో విక్రయించి వేరే చోటలో కొనుక్కోవడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలం రావడం జరిగింది. ఇప్పుడు ఈ వారంలో ఇంచుమించుగా మనకి ఏంటంటే ఈ కుజుడు డిసెంబర్ 6-7 తారీఖుల్లో వక్రగమనం పొందడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం ఆ కుజుడు చతుర్థంలో ఉంటూ దశమ స్థానాధిపతి లాభాధిపతి అయినటువంటి శనితో షష్టాష్టక స్థితి ఏర్పడడం వల్ల జాతకుడికి ముఖ్యంగా దశమ భావానికి చెందిన ఫలితాలు అంటే వృత్తికి సంబంధించిన విషయాల్లో కొన్ని అనూహ్యంగా సడన్గా కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. అలాగే చతుర్థ భావానికి సంబంధించిన ఫలితాల్లో అంటే ఏదైనా స్థిరాస్తి, గృహం మారడం, అలాగే కుటుంబంలో స్త్రీల యొక్క ఆరోగ్యం, అలాగే విద్యార్థుల యొక్క విద్య, చదువు మొదలగు విషయాల్లో అనుకోకుండా కొన్ని మార్పులు రావడం కానీ, అలాగే జాతకుడు ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వృత్తిరీత్యా ట్రాన్స్ఫర్ అవడం కానీ ఇవి జరిగే అవకాశం ఉన్నది. అయితే ఇక్కడ ఏమైందంటే ఈ వారంలో అష్టమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం జాతకుడికి చాలా వరకు కొన్ని అనుకోని అనూహ్యమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది. అక్కడ రవి అష్టమంలో ఉండడం వల్ల జాతకుడికి ప్రభుత్వ అధికారుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో మీ యొక్క నిర్ణయాలు, మీ యొక్క ఆలోచనలే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది. ఈ సమయంలో మీరు ఏదైనా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినా, ఈజీ మనీ కోసం ప్రయత్నం చేసినా అది చివరికి మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎటువంటి సాహసాలకి వెళ్లకుండా మంచిది. సాధ్యమైనంత వరకు చట్టానికి లోబడి ఉన్నటువంటి కార్యక్రమాల్లోనే చేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా అటు రాజకీయ నాయకులతో కానీ ప్రభుత్వ అధికారులతో కానీ వ్యతిరేకత పెట్టుకోవద్దు. అలాగే మీరు చిన్నవారై ఉంటే మీ తండ్రి గారితో కానీ, పెద్దవారైతే మీ యొక్క సంతానంతో కానీ చాలా వరకు సర్దుబాటు ధోరణిలోనే వ్యవహరించాలి. ఇది మీకు చాలా వరకు మీ యొక్క సంతానంతో లేదా రక్త సంబంధికులతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైం బుధుడు కూడా అష్టమ స్థానంలో సంచరించడం వల్ల అటు మీ తోడబుట్టిన వారితో కానీ లేదా మీ యొక్క మేనమామలు వరుస వాళ్ళతో కానీ చాలా వరకు ఈ విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఒక చిన్న సమస్య లాంటిది కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. సాధారణంగా మేషరాశి వారికి వారి యొక్క ఆదాయం పెరిగిన కొద్దీ, సంపద పెరిగిన కొద్దీ శత్రువులు ఎక్కువవుతూ ఉంటారు. వారు ముఖ్యంగా కేవలం తోడబుట్టిన వారు, రక్త సంబంధికులు చాలా సందర్భాల్లో మేషరాశి వారికి తండ్రి గారితోనే పోటీ ఏర్పడడం జరుగుతుంటుంది. అది పెద్దనాన్నలు చిన్నాన్నలు కూడా కావచ్చు.
బట్ ఏమైనా ఈ తండ్రి కొడుకుల పోటీలో ఒకరినొకరు అధిగమించే ప్రయత్నంలో చాలా వరకు సక్సెస్ సాధిస్తుంటారు. బట్ ఏదైనా ఈ రాశి వారికి మరి ధనస్థానంలో ఉన్నటువంటి గురువు సమయానికి ఏదో ఒక ఆర్థిక సహకారం అందుతూ మీ యొక్క మాటకి సమాజంలో విలువ పెరిగి వ్యక్తిగతంగా సక్సెస్ చాలా అనుకూలంగా ఉంటుంది. సాధారణంగా ప్రతి రాశి వారు కూడా ఏదో ఒక అదృష్ట వస్తువు, అదృష్ట రత్నము ధరించడానికి ప్రయత్నం చేస్తుంటారు. దాన్ని అవకాశంగా తీసుకొని అటువంటి వాటిని క్యాష్ చేసుకునే వారు కూడా చాలామంది ఉండడం జరుగుతూ ఉంటుంది. కానీ ఏమాత్రం ఖర్చు లేకుండా సులభంగా మీకు సంపదనిచ్చే కొన్ని విలువైనటువంటి వస్తువులు మీకు చెప్పడం జరుగుతుంది. అందులో ఒకటి ముఖ్యంగా మనకి లక్ష్మీప్రదమైనవి, అదృష్టాన్ని కలిగించేవి గోమతి చక్రాలు. ఈ గోమతి చక్రాలు మీరు ఒక 11 సేకరించి మీ యొక్క క్యాష్ బాక్స్లో పెట్టుకోండి. లేదంటే మీరు పర్సులో ఒక గోమతి చక్రం పెట్టుకోండి. లేదా విద్యార్థులు పరీక్ష రాయడానికి వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక గోమతి చక్రాన్ని లాకెట్ రూపంలో ధరించినా పర్లేదు, ఉంగరం రూపంలో పెట్టుకున్నా పర్లేదు, అది లాకెట్గా వేసుకున్నా మరి మీకు అదృష్ట యోగాన్ని ఇస్తుంది. అంటే ఇది సముద్రంలో దొరుకుతుంది అన్నమాట. మనకి సముద్రంలో పుట్టిందే లక్ష్మీ అమ్మవారు, సమస్త వస్తువులు అక్కడ దొరికాయి. కాబట్టి ఈ సముద్రంలో దొరికినటువంటి శంఖాలు, అలాగే గవ్వలు, ఈ గోమతి చక్రాలు కూడా ఖచ్చితంగా లక్ష్మీప్రదం లాంటివి. కాబట్టి కేవలం ఇవి ఒక గోమతి చక్రం 10 నుంచి 20 రూపాయలు మించి ఉండదు. ఇది ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇచ్చే రెమెడీ. లేదు మీ పూజా మందిరంలో అయినా ఒక గోమతి 5 చక్రాలు పెట్టుకొని చాలు. దాని తర్వాత అంత అదృష్టాన్ని ఇచ్చేవి చిన్నపాటి లక్ష్మీ గవ్వలు, దాని పేరే లక్ష్మీ గవ్వలు, చాలా తెలుపు రంగులో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇవైనా సేమ్ గోమతి చక్రాలా పనిచేస్తాయి. కనీసం అవి 11 కానీ 5 కానీ మీ క్యాష్ బాక్స్లో కానీ, అలాగే మీ యొక్క వాహనంలో కానీ, అలాగే మీరు మీ యొక్క బట్టలు దాచుకునే బీరువాలు ఎక్కడ పెట్టుకున్నా అవి మీకు లక్ష్మీప్రదంగా పనిచేస్తూ ఉంటాయి. అలాగే చాలామంది ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది, ఏమవుతుందో అర్థం అవ్వట్లేదు. అంటే అది ఏదో వాడికి బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంటుంది అన్నమాట. ఏదో వ్యసనం ఉంటుంది, ఎవరికో ఇన్వెస్ట్ చేస్తుంటాడు, వాళ్ళకి వీళ్ళకి గిఫ్ట్లు ఇస్తుంటాడు. అటువంటి వాళ్ళకి శుక్రుడు యొక్క ప్రభావం వల్ల ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళకి ఏంటంటే స్ఫటికమాల అని దొరుకుతూ ఉంటుంది. కనీసం 500 మంచి ఒరిజినల్ దొరుకుతుంది. చిన్నపాటి పూసలు, అవి చాలా చల్లదనాన్ని ఇస్తాయి అన్నమాట. ఆ స్ఫటికమాల ధరించడం వల్ల ముఖ్యంగా స్త్రీ వ్యసనం నుంచి బయటపడతారు, బలహీనత నుంచి బయటపడటం. ఎవరికైతే స్త్రీ వ్యసనం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఆర్థిక పరంగా చాలా నష్టపోవడం జరుగుతుంటుంది. దాని నుంచి బయటపడే విధంగా ఈ స్ఫటికమాల ఉపయోగపడుతుంటుంది. ఇది కూడా చాలా తక్కువ విలువతో కూడుకున్నది కాబట్టి అది కూడా ధరించవచ్చు. అలాగే ప్రస్తుతం కంపల్సరిగా ఫలితాన్ని ఇస్తున్నటువంటి మాల కరుంగలి మాల. ఇది ప్రస్తుతం తమిళనాడు అంతటా పెద్ద వాళ్ళు వాడుతున్నారు. ఇప్పుడిప్పుడే మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా విరివిగా ఈ కరుంగలి మాల దొరకడం జరుగుతుంది. సో ఈ మాల యొక్క ఖరీదు అంటే అది చెట్టు యొక్క దాని మొదల నుంచి తయారు చేస్తూ ఉంటారు. ఇది 300 రూపాయల నుంచి సుమారుగా 1500, 3000 వరకు కూడా, అంటే బాగా క్వాలిటీగా ఉన్నటువంటిది ఏంటంటే 1500, 2000కి దొరుకుతుంది. కొంత లేతగా ఉన్నటువంటి చెట్టును తీసింది 500కి, 300కి దొరుకుతూ ఉంటుంది. బట్ ఏది ధరించినా ఈ కరుంగలి మాల ధరించడం వల్ల జాతకుడికి తనలో ఉన్నటువంటి దిష్టి దోషం తొలుగుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి సంబంధించింది కాబట్టి వివాహ సమస్యలు, రుణ బాధలు తొలుగుతాయి. అయితే ముఖ్యంగా ధైర్యం కారణం జరుగుతుంది. ప్రతి వాడికి అప్పు ఉంటుంది, అది తీర్చగలిగే ధైర్యం ఉన్నవాడు నిలబడుతూ ఉంటాడు, లేనివాడు ఏదో ఇబ్బంది పడుతుంటాడు. కాబట్టి సాధ్యం వరకు ఇది సాధారణంగా ఎటువంటి నియమాలు లేవు. 99% ప్రస్తుతం మార్కెట్లో ఫలితాన్ని ఇచ్చే మాల ఈ కరుంగలి మాల కూడా ధరించవచ్చు. అయితే సాధ్యమైనంత వరకు రత్నాల జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. సాధ్యమైనంత వరకు ఇప్పుడు మార్కెట్లో 99.9% డూప్లికేట్ రత్నాలే దొరుకుతాయి. అవి ఇప్పుడు మన బీర్ బాటిల్ ఉంటాయి కదా, అవి కలర్ బీర్ బాటిల్ పగలగొట్టి వాటి యొక్క గాజుతో వాటిని పాలిష్ చేసి స్టోన్స్గా అమ్మడం జరుగుతుంది. మనకి చార్మినార్ ప్రాంతంలో ఇటువంటి స్టోన్స్ 100కి 3 దొరుకుతూ ఉంటాయి. అటువంటి భ్రమలో పడకుండా 90%
జాతి రత్నాలు, జాతి రాళ్ళు, రంగురాళ్ళు పక్కన పెట్టి ఈ సింపుల్గా ఇప్పుడు చెప్పినటువంటి ఈ మరి తాంత్రిక వస్తువులు అనొచ్చు, లేదంటే విలువైనటువంటి వస్తువులు పెట్టుకోవడం వల్ల ఇవి చాలా ఆచారంగా పూర్వకాలం వస్తుంది. కొద్దిగా నమ్మకం ఉంటే చాలు, అన్నీ మీకు లక్ష్మీప్రదమే అవుతుంది. స్వస్తి.